హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ నోట్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ టెట్ ఎస్జిటి 1A డిసెంబర్ 13, 2025 జరిగిన షిఫ్ట్ 1 పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నౌ. క్రింది వాటిలో వేటి ఫలితము 85 కన్నా -5 తక్కువ అని అడిగారు. ఇక్కడ 85 కంటే -5 అంటే 80 వస్తుంది. అంటే వేటి యొక్క ఫలితం 80 చూడమంటున్నాడు. ఇక్కడ అన్ని ఆప్షన్స్ని చెక్ చేసుకుందాం. ఇది వి బడ్మాష్ రూల్లో ఉంది కాబట్టి ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నాయి చేయాలి. బడ్మాష్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్, తర్వాత ఆఫ్, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, లాస్ట్కి సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక బ్రాకెట్లో ఉన్నాయి చేద్దాం. 16 3 జా 48 ఇంటూ -5. 48 5 జా అంటే 5 8 జా 40 0 4 మిగులుతుంది. నెక్స్ట్ 5 4 జా 20 20 + 4 240 వస్తుంది. ఇక మనకు కావాల్సింది 8, ఇది రాలేదు. నెక్స్ట్ ఇవి చూసుకుందాం. -5 ఇంటూ -5 అంటే 5 5 జా 25. ఇక ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇంటూ మళ్ళీ ఇంటూ 3 ఉంది +5. ఇక్కడ మనం ఫస్ట్ ఇంటూ వేయాలి. ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలి కదా బడ్మాష్ రూల్ ప్రకారం, కాబట్టి ఫస్ట్ ఇంటూ వేయాలి. 25 3 జా అంటే 75 + 5 వస్తుంది అంటే 80. ఇక్కడ మనకు కావాల్సింది 8 కదా. ఇదే ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా కావాలంటే ఇవి కూడా వేసుకోవచ్చు. ఒకసారి ఇవి కూడా చెక్ చేద్దాం. 3 5 జా 15 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ 5 5 జా 25 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. మళ్ళీ ఇంటూ 3 ఉంది, దీనికి ఇంటూ 3 ఉన్నది. ఇక్కడ 15 + 25 3 జా అంటే 75. 15 + 75 అంటే 90 వస్తుంది. ఇది రాదు. మళ్ళీ ఇది కూడా చెక్ చేసుకుందాం. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న చేయాలి కాబట్టి 80 - 90 అంటే -10 ఇంటూ -10 వస్తుంది. -10 ఇంటూ -10 అంటే 100. నెక్స్ట్ -5 100 - 5 అంటే 95 వస్తుంది. ఇది కూడా రాదు. ఇక మనకు ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వానిలో ఏ ప్రధాన సంఖ్య p × q + 1 రూపంలో వ్రాయ వీలుపడును ఇచ్చట p, qలు ప్రధాన సంఖ్యలు. ఇక్కడ ఇవన్నీ ప్రధాన సంఖ్యలట. ఇందులో వీటిని pq + 1 రూపంలో రాయాలట. అంటే 12 + 1, దీని అయితే 28 + 1, 18 + 1, 46 + 1. అయితే ఇక్కడ ఇవి ఈ రెండు సంఖ్యల లబ్ధాలు p × q. అయితే ఈ pqలు కూడా ప్రధాన సంఖ్యలు కావాలి. 12 ఏ రెండు సంఖ్యలు లబ్ధం అవుతుంది? 2 6 జా అవుతుంది, 3 4 జా అవుతుంది, 4 3 జా 6 జా. ఇవి రెండు ప్రధాన సంఖ్యలు ఏం కావు. 2 ప్రధాన సంఖ్య కానీ 6 కాదు. ఇక్కడ 3 ప్రధాన సంఖ్య కానీ 4 కాదు. నెక్స్ట్ 28 చూసుకుందాం. 28 యొక్క కారణాంకాలు చూద్దాం. 2 14 జా, మరి 3 టేబుల్లో ఉండదు. 4 7 జా, మళ్ళీ 7 4 జా. అంటే ఇది కూడా అంటే ఇక్కడ 7 ప్రధాన సంఖ్య కానీ 4 కాదు. ఇక్కడ 2 ప్రధాన సంఖ్య కానీ 14 కాదు. కాబట్టి ఇది కూడా రెండు ప్రధాన సంఖ్యల లబ్ధం కాదు. నెక్స్ట్ 18 చూసుకుంటే 2 9 జా, మళ్ళీ 3 6 జా, మళ్ళీ 6 3 జా. ఇక్కడ 2 ప్రధాన సంఖ్య కానీ 9 కాదు. ఇక్కడ 3 ప్రధాన సంఖ్య కానీ 6 కాదు. అంటే ఇవి 3 కావు. మిగిలింది ఇదొకటే. ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక చూద్దాం. 46ని ఏ రెండు సంఖ్యల అర్థం రాయొచ్చు చూద్దాం. 2 24 23 జా. ఇక 2 అనేది ప్రధాన సంఖ్యనే, 23 కూడా ప్రధాన సంఖ్యనే అవుతుంది. కాబట్టి 47 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వాటిలో పైథాగరియన్ త్రికం కానిది ఏది అని అడిగారు. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇక పైథాగరియన్ త్రికాలు అంటే a² + b² = c² అయి ఉండాలి. అంటే ఏవైనా రెండు సంఖ్యలని స్క్వేర్ వాటి వర్గాలను మొత్తము చేస్తే అది ఇంకో సంఖ్య యొక్క వర్గానికి సమానం అయి ఉండాలి. ఇక్కడ ఇది పైథాగరియన్ త్రికమే అవుతుంది. ఇది కూడా పైథాగరియన్ త్రికమే, ఇది కూడా పైథాగరియన్ త్రికమే. కానీ ఇక 9 40 మరి 49 అనేది పైథాగరియన్ త్రికం కాదు. క్రింది వాటిలో 3/4 మరియు 4/5ల మధ్య ఉండే
అకరణీయ సంఖ్య ఏది? ఇక్కడ వీటి మధ్య ఉండే అకరణీయ సంఖ్యను కనుక్కోవాలంటే వీటి యొక్క సగటు తీయాలి. 3/4 ప్లస్ 4/5/2 వేస్తే వాటి మధ్య ఉండే అకరణీయ సంఖ్య వస్తుంది. ఇక వీటిని చేస్తే ఇక 4 5 జా 20, ఇక 2 కూడా పైకి వెళ్తాయి. 20 × 2 ఇక క్రాస్ మల్టిప్లై చేస్తే 3 5 జా 15 ప్లస్ 4 4 జా 16, 15 ప్లస్ 16 అంటే 31/22 జా 40. ఇక్కడ ఆప్షన్లలో ఉంది ఆప్షన్ డి 31/40 అనే కరెక్ట్ ఆన్సర్. ఒక పెన్ను ఖరీదు 16 రూపాయల 16 ప్లస్ 3/5 మరియు ఒక పెన్సిల్ ఖరీదు 4 ప్లస్ 3/4 అయినా వాటిలో దేని ఖరీదు ఎక్కువ? ఎంత ఎక్కువ? ఇక మనకు చూడగానే అర్థమవుతుంది ఇది 16 ప్లస్ ఉంది, 4 ప్లస్ ఉన్నాయి కాబట్టి పెన్ను ధరనే ఎక్కువ అవుతుంది. అయితే ఎంత ఎక్కువ అని అడుగుతున్నారు. ఎంత ఎక్కువ అంటే మైనస్ చేయాలి. 16 ప్లస్ 3/5 మైనస్ 4 ప్లస్ 3/4. ఇక మైనస్ అయితే ఫస్ట్ వీటి మైనస్ చేసుకోవచ్చు. 12 మైనస్ 4 అంటే 16 మైనస్ 4 అంటే 12 వస్తుంది. తర్వాత వీటిని మైనస్ చేద్దాం, భిన్నాలను మైనస్ చేద్దాం. 3/5 మైనస్ 3/4. భిన్నాల మైనస్ చేయాలంటే ఇక క్రాస్ మల్టిప్లై చేస్తే అయిపోతుంది. 5 4 జా 20, 4 3 జా 12 మైనస్ 5 3 జా 15. ఇక 12 ఇంటూ ఇక 3/20. మళ్ళీ వీటిని క్రమభిన్నంలోకి మార్చుకుంటే 12 20 జా అంటే 240 మైనస్ 3/20 అంటే 237/20. 237/20 వచ్చింది కదా. దీన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చుకుందాం. 21 జా మళ్ళీ 3 మిగులుతుంది, మళ్ళీ 21 జనే పోతుంది, ఇంకా 17 మిగులుతుంది అంటే 11 17/20. ఇక్కడ ఆప్షన్స్లలో ఆప్షన్ డి పెన్ను ధర ఎక్కువ, అది 11 ప్లస్ 17/20 ఎక్కువ అని. ఏ నిష్పత్తి బి = 2:3 మరియు బి నిష్పత్తి సి = 4:5 అయితే ఏ నిష్పత్తి సి ఎంత అని అడిగారు. ఇక్కడ A/B = 2/3 అలాగే B/C = 4/5 వచ్చింది. ఇక మనం బి విలువ అంటే బి ఇక్కడ ఉంది కాబట్టి 2B వచ్చేటట్టు చూసుకుందాం. దీన్ని 4 తోటి గుణకారం మరి భాగాహారం చేద్దాం. ఇక్కడ ఉన్నదాన్ని 3 తోటి గుణకారం మరి భాగాహారం చేద్దాం. ఇక్కడ చేస్తే 8/12, ఇది 12/15. ఇక్కడ మనకు దీని నుండి A = 8, B = 12. ఇక B = 12, C = 15. ఇక మనకు ఏ నిష్పత్తి సి అడిగారు. ఏ నిష్పత్తి ఏ నిష్పత్తి సి కదా. A = 8, C = 15. ఇది మన ఆన్సర్ అవుతుంది. 4 సంవత్సరాల క్రితం కొడుకు వయస్సు తండ్రి వయస్సులో 40%, ప్రస్తుతం తండ్రి వయస్సు 44 సంవత్సరాలు అయినా కొడుకు ప్రస్తుత వయస్సు అని అడిగారు. ఇక్కడ తండ్రి వయస్సు ప్రస్తుతం 44 అయితే 4 సంవత్సరాల క్రితం ఏమవుతుంది? 40 అవుతుంది. అయితే అప్పుడు కొడుకు వయస్సు అట తండ్రి వయస్సులో 40%. తండ్రి వయస్సు 40 అయితే కొడుకు వయస్సు 40లో 40% అంటే 40/100. ఇక మనం 0 0 క్యాన్సల్, 2 2 జా 2 5 జా అంటే 80/5 వస్తుంది. మన దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే 5 1 జా 5 1 జా 5 6 జా 16 వస్తుంది. కొడుకు వయసు 16 అంటే ఇవి ప్రజెంట్ అంటే +4 వేయాలి. ప్రజెంట్ కొడుకు వయసు ఎంత వస్తుంది? 20 years వస్తుంది. ఇక్కడ తండ్రి యొక్క ప్రస్తుత వయసు ఇచ్చారు, అది 4 సంవత్సరాల క్రితం అయితే 40 అవుతుంది. అయితే కొడుకు యొక్క వయస్సు ఈ తండ్రి 4 సంవత్సరాల క్రితం తండ్రి వయసులో 40% అన్నారు కాబట్టి ఇక మనం 40% చేస్తే కొడుకు వయస్సు 16 వచ్చింది 4 సంవత్సరాల క్రితం. కానీ ఇక మనకు అడిగింది కొడుకు యొక్క ప్రస్తుత వయస్సు అడిగారు కాబట్టి దానికి +4 వేస్తే ప్రస్తుత వయస్సు 20 వచ్చింది.
ఒక పుస్తకం కొన్న వేళ 75 రూపాయలు, దానిపై 20% లాభం రావాలంటే ఆ పుస్తకం ఎంతకు అమ్మవలెను? ఇక మనకు 75 రూపాయలకు అమ్మిండు అంటే ఇది 100%. అయితే 20% లాభం రావాలా అంటే 120%కి అమ్మాలంటే ఎంతకు అమ్మాలా అని అడుగుతున్నారు. మనం దీన్ని క్రాస్ మల్టిఫై చేయాలి. 75 ఇంటూ 120/100. ఇక్కడ 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఇంకా మనం ఇంటూ చేస్తే 12, ఫస్ట్ క్యాన్సిల్ వేసుకుందాం. 2తో క్యాన్సిల్ చేద్దాం. 2 5 జా 2 6 జా, మళ్ళీ 5తో క్యాన్సిల్ వేస్తే 5 1 జా 5 1 జా 5 5 జా 15 6 జా 90. అంటే దీన్ని ఎన్ని రూపాయలకు అమ్మవచ్చు? 120% అంటే 90 రూపీస్కి అమ్మవచ్చు. డజన్ వస్తువులను కొన్న వేళ అర డజన్ వస్తువులకు అమ్మిన వేలకు సమానమైన లాభశాతం. లాభశాతం అన్నారు కాబట్టి ఇక లాభము బై అమ్మిన వేల ఇంటూ 100 లాభశాతానికి ఫార్ములా. అయితే ఇక్కడ లాభం ఎంత? 12 వస్తువులను కొని అర డజన్కి అమ్మిండు, 6 రూపాయలకి అమ్మిండు అంటే 6కి అమ్మిండు, మైనస్ ఇక్కడ అమ్మిన వేల 6 అర డజన్కి అమ్మిండు కదా ఇంటూ 100. ఇంకా మనం తీసేస్తే 12 - 6 అంటే 6/6 ఇంటూ 100. ఇక 6 6 క్యాన్సిల్ అయితే అతనికి వచ్చిన లాభశాతం ఎంత అంటే 100% లాభం వచ్చింది. 0 to 10, 10 to 20, 20 to 30 అండ్ సో అండ్ సో. తరగతులలో 10 నుండి 20 తరగతి ఎగువ అవధి ఎంత అని అడిగారు. ఇక్కడ 10 20 కాబట్టి దీని ఎగువ అవధి 20 అవుతుంది. ఒకేసారి 2 నిష్పాక్షికమైన నాణేలను ఎగురవేసిన కనీసం ఒక బొమ్మ పడే సంభావ్యత. ఇక్కడ 2 నాణేలను ఎగురవేస్తున్నారు కాబట్టి ఒక టేల్ ఒక హెడ్, అలాగే ఒక హెడ్ ఒక టేల్, 2 టేల్స్ 2 హెడ్లు పడే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మనకు బొమ్మ పడే అవకాశం ఎంత ఉందంటే 3/, ఇక 2 అంటే 2 కాయిన్స్ కాబట్టి 2 స్క్వేర్ అంటే 3/4. ఇక్కడ ఆప్షన్ 3/4 బొమ్మ పడే సంభావ్యత 3/4. క్రింది వానిలో ఏది -3 ఇంటూ XY యొక్క కారణాంకం కాదు? ఇక్కడ XY అనేది ఇందులో ఉన్నాయి కాబట్టి వీటి యొక్క కారణాంకం అవుతుంది. -3 ఇంటూ XY అనేది ఇందులో ఉంది కాబట్టి ఇది కూడా దీని యొక్క కారణాంకం అవుతుంది. -3x అనేది కూడా ఇందులోనే ఉంది కాబట్టి ఇది కూడా కారణాంకం అవుతుంది. -3 + x ఇందులో లేదు కాబట్టి ఇది కారణాంకం కాదు. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు 6p² - 5q + 2 మరియు p - 2 అని ఇవ్వబడితే దాని వైశాల్యం. ఇక్కడ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అడుగుతున్నారు. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యానికి ఫార్ములా L × B. ఇక్కడ మనకి L ఇచ్చారు, B ఇచ్చారు, వాటిని ఇంటూ చేద్దాం. 6p² - 5q + 2 ఇంటూ p - 2. pతో ఫస్ట్ ఇంటూ చేస్తే 6p³ -5pq + 2p. ఇక మళ్ళీ -2తో ఇంటూ చేస్తే -12p² + 10q - 4. ఇక్కడ క్వశ్చన్లో p ఉంది, ఇక q లేదు కాబట్టి ఇది p² అవుతుంది, ఇది కూడా p అవుతుంది. ఇక మనం ఇక 2 p² ఉన్నాయి కాబట్టి 6p³ ఇంకా -5 - 12 అంటే -7p², ఇక +2p + 10 అంటే 12p - 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. XY = 6 మరియు x² y + xy² + x + y = 63 అయితే x² + y² విలువ ఎంత అని అడిగారు. ఇక మనం ఫస్ట్ ఇది చేద్దాం. ఇక ఫస్ట్ మనం వీటిలోంచి xyని కామన్ తీద్దాం. xyని కామన్ తీస్తే ఇక్కడ x + y మిగులుతుంది, ప్లస్ x + y = 63 ఉంటుంది.
ఇక మళ్ళీ మనం ఎక్స్ ప్లస్ వైని కామన్ తీస్తే XY ప్లస్ 1 ఈజ్ఈక్వల్ 63 వస్తుంది. ఇక మనకు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఇక్కడ మనకు XY ఈజ్ఈక్వల్ 6 అని ఇచ్చారు. 6 ప్లస్ 1 ఈజ్ఈక్వల్ టు 63. ఇక మనకు 6 ప్లస్ 1 అంటే 7 అవుతుంది. ఇక్కడ 7తో క్యాన్సిల్ చేస్తే 7 1 జా 7 9 జా 63. ఎక్స్ ప్లస్ వై ఈజ్ఈక్వల్ టు 9 వచ్చింది. ఇక మనం దీన్ని స్క్వేర్ చేస్తే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ఈక్వల్ టు 9 స్క్వేర్. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2XY ఈజ్ఈక్వల్ టు 81 వచ్చింది. ఇక్కడ మనకు కావాల్సింది ఇదే కదా క్వశ్చన్ అడిగిళ్ళు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ XY అంటే ఇక మనకు 6 అని ఇచ్చారు. 6 ఈజ్ఈక్వల్ టు 81. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ఈక్వల్ టు 81 మైనస్ 6 2 జా 12. 81 మైనస్ 12 చేస్తే 69 అనేది వస్తుంది. ఆప్షన్స్లలో 69 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక పాల వ్యాపారి 3 రోజుల పాటు వరుసగా 25 లీటర్లు 200 మిల్లీలీటర్లు 25 లీటర్ల 200 మిల్లీలీటర్లు 15 లీటర్ల 500 మిల్లీలీటర్లు 7 లీటర్ల 750 మిల్లీలీటర్ల పాలు అమ్మిన ఆ 3 రోజులలో ఆమె అమ్మిన మొత్తం పాలు ఎన్ని అని అడిగారు. అంటే వీటి అన్నిటిని ప్లస్ చేయాలి. 25.200 15.500 9.750 వీటిని ప్లస్ చేస్తే 14 క్యారీ 1 22 50.450 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఒక నేల 5 మీటర్ల పొడవు మరియు 4 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. నేలపై 3 మీటర్ల భుజము గల ఒక చతురస్రాకార కార్పెట్ వేయబడింది. కార్పెట్ వేయని నేల వైశాల్యాన్ని కనుగొనండి అని అడిగారు. ఇక్కడ ఒక నేల పొడవు ప్లస్ పొడవు వెడల్పు 2 ఇచ్చారు. ఒక పొడవు 5 అయితే వెడల్పు 4. అంటే ఇది దీర్ఘ చతురస్రాకారంలో ఉంది. దీని యొక్క వైశాల్యం ఫార్ములా L/B. దీని యొక్క వైశాల్యం ఏమవుతుంది 5 × 4 అంటే 20 అవుతుంది. దీనిలో 3 మీటర్ల భుజము గల చతురస్రాకారంలో కార్పెట్ వేయబడింది. అంటే ఇప్పుడు దీని యొక్క వైశాల్యాన్ని ఇందులోంచి తీసేయాలి. దీని యొక్క వైశాల్యం ఏమవుతుంది A² కాబట్టి 3 × 3 9 అవుతుంది. ఈ 20 వైశాల్యం కించి మైనస్ అంటే 9 తీసేస్తే మనకు మిగిలేది 11. అంటే కార్పెట్ వేయని నేల వైశాల్యము 11 అవుతుంది. 2 స్తూపముల భూ వ్యాసార్థముల నిష్పత్తి 2:3 మరియు వాని ఎత్తుల నిష్పత్తి 5:3 అయిన వాటి ఘన పరిమాణాల నిష్పత్తి ఎంత అని అడిగారు. ఇక్కడ స్తూపం యొక్క ఘన పరిమాణం ఫార్ములా πr² h. ఇక 2 స్తూపాలు ఉన్నాయి కాబట్టి πr1² ఇక్కడ r2² h1 h2 ఇక్కడ హెచ్లు కూడా ఇచ్చారు కదా. ఇక పై క్యాన్సిల్ చేసుకుందాం. ఇక్కడ మనకు r1 r2 ఇచ్చారు. ఇక్కడ వ్యాసార్థాలు ఇచ్చారు కాబట్టి r² అంటే ఇక్కడ 2² అంటే 4 వస్తుంది. 2² అంటే 4 ఇంటూ ఇక్కడ h దీనిది 5 అయింది. నెక్స్ట్ ఇక్కడ 3² అంటే 9 ఇంటూ దీని యొక్క h 3. వీటిని క్యాన్సిల్ చేసుకోవచ్చా. ఫస్ట్ 4 5 జా 20 3 9 3 జా 27. ఇక్కడ ఆప్షన్ ఏ 20 నిష్పత్తి 27 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. టాంగ్రామ్లో త్రిభుజాకారపు ముక్కల సంఖ్య. టాంగ్రామ్లో 5 త్రిభుజాకారాలు ఉంటాయి. ఒక చతురస్రం ఉంటుంది, ఒకటి ప్యారలలోగ్రామ్ ఉంటుంది.